ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు జేఈఈ స్కోర్ ఒకవేళ నేను చెప్పినట్టు ఇందాక మనకి అడ్వాన్స్డ్ రాసే అవకాశం లేకపోయినా, లేదా అట్లీస్ట్ దానికి మార్క్స్ ఆర్ పర్సంటైల్ దానికి క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు, అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. రెండోది వచ్చేసరికి ఎస్ఐటి ఎగ్జామ్ రాస్తే 1600కి మనకి 1400 ఆర్ 1350 వచ్చినా, ఆర్ మ్యాథమెటిక్స్ 800కి 750 అబోవ్ వచ్చినా కూడా ఈజీగా మనకి అడ్మిషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో జేఈ కాకపోతే అదర్ సోర్స్ ఎస్ఐటి నుంచి అయినా కూడా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇందాకంతా మాట్లాడుకున్న యూనివర్సిటీస్కి ఫారిన్ కొలాబరేషన్ ఏమన్నా ఉంటుందా? యా నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫారెన్ కొలాబరేషన్స్ కూడా కంపల్సరీ ఉంటాయండి. లైక్ ఇప్పుడు నేను ప్లక్ష యూనివర్సిటీ చెప్పుంటే దానికి కార్నెల్ యూనివర్సిటీ, యూపెన్ అండ్ కార్నిగే మిలాన్, యూసీ బెర్క్లీ ఇలాంటి యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. అండ్ నేను విజయభూమి యూనివర్సిటీ చెప్పా కదా, దానికి కెడ్జీ యూనివర్సిటీతో టైఅప్ ఉంది. ఫ్రాన్స్లో ఉంటుంది అది. కెడ్జీ యూనివర్సిటీ తోటి టైఅప్ ఉంది అనమాట. సో అలాగే ఇంకా మీరు శివనాడార్ తీసుకున్న, అజీం ప్రేమ్జీ తీసుకున్న, సో వీటన్నిటికీ ఏంటంటే అట్లీస్ట్ మీరు ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ అంటారనమాట. సో ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ది సెన్స్ మన పిల్లల్ని అక్కడ పంపిస్తారు, అక్కడ స్టూడెంట్స్ వచ్చి 1 సెమిస్టర్ ఇక్కడ చదువుకుంటారు. అట్లా ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. సో అలా వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఓకే. ఆర్ఎల్స్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా చెప్తా. ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇలాంటి కాలేజెస్లో చదివి సెకండ్ ఇయర్ నుంచి అబ్రాడ్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటారో, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి యూనివర్సిటీస్లో చదివితే ఫుల్ స్కోప్ అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి అబ్రాడ్లో చదువుకోవచ్చు అనమాట, ఓకే. వితౌట్ వేస్టింగ్ టైం.